నిజంగా నేటి కాలంలో సాతానుడు మనిషిని ఇరుకులోకి పంపించాలి, లేక ఇరుకులోకి నెట్టివేయాలి అనేసి తాము ఏదైతే ఇష్టపడతాడో ఆ పాపాన్ని ఎరగవేస్తా ఉన్నా. నీకు ఇష్టమైన దాన్ని, ఒక అందమైన స్త్రీని కావచ్చు, లేక పురుషుని కావచ్చు, లేక త్రాగుడికి నీకు కావాల్సింది ఏదైనా సరే, అలాగే నీకు అందమైన దాన్ని ఎర్రగా వేసేసి వాడి నీ జీవితాన్ని లేక నీ కుటుంబాన్ని చిక్కులు లేక సమస్య వలలో పెట్టి పాడు చేసేస్తా ఉన్నా. మరి ఇప్పుడైనా నీ మనోనేత్రాలు తెరచి నువ్వు విడుదల పొందడానికి లోపంగా ఉన్న నీ పాపాన్ని విసర్జించడం ముందుకు వస్తావా? గమనించు, ఆ దావీదు ఎప్పుడైతే ఆ ఇరుకులో ఉన్నాడో నా ఇరుకుకి కారణము పాపమే అని గ్రహించి దావీదు చేసిన శ్రేష్టమైన పని ఏంటో తెలుసా? వెంటనే దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి బలిపీఠాన్ని కట్టా. అలా బలిపీఠాన్ని కట్టి దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు పశ్చాత్తాపంతో. దేవా నన్ను క్షమించు, ఈ రోజు నేను ఇరుకులో వెళ్ళటానికి కారణము నా పాపమేనయ్యా, నన్ను మన్నించయ్యా అనేసి బలిపీఠం దగ్గర ఉండి ప్రభునందు ప్రియులారా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసిన దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు ఇదే దినవృత్తాంతం మొదటి గ్రంథం 21:26 వచనంలో అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నీ ప్రార్థన నేను అంగీకరించి నేను నిన్ను క్షమించి నీకొచ్చిన ఇరుకులు లేక సమస్యల నుండి నేను నిన్ను విడిపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో బలిపీఠము కట్టి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దావీదును క్షమించిన దేవుడు ఈ రోజున విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. అనగా నువ్వు పశ్చాత్తాపంతో నిజమే నా లోపమే లేక నా పాపమే ఈ రోజు నా చిక్కులకు కారణమని నువ్వు గ్రహించి అలాగా దావీదు వలె పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా క్షమించే దేవుడు, కనికరించే దేవుడు, విడిపించే దేవుడు నా యేసయ్య నిన్ను క్షమించడం మాత్రమే కాకుండా నువ్వు ఇరుక్కున్న చిక్కుల నుండి ఆయన నేను విడిపించడానికి సమర్థుడిగా సిద్ధంగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఇకపోతే ప్రభువుని ప్రియులారా, నేటి కాలంలో మనిషి చిక్కుల్లో లేక ఇరుకుల్లో ఇరికించబడటానికి గల రెండో ప్రధానమైన లోపం లేక కారణం ఏంటో తెలుసా? మాట వినకపోవటమే. ఉదాహరణగా దావీదు అంటున్నాడు, నేను చేసిన పాపమే మొదటి కారణం. అదే దావీదు అంటున్నాడు, రెండవదిగా నేను మాట వినకపోవటమే నేను ఇరుకుల్లోకి వెళ్ళటానికి కారణం అంటున్నాడు. ఉదాహరణ చూడండి ప్రియులారా, దినవృత్తాంతం మొదటి గ్రంథం 21:3-4 వచనాల సారాంశం ఏమిటి అని అంటే, యోవాబు ద్వారా దేవుడు దావీదుతో అంటా ఉన్నాడు, నీవు దేవుని మాటకు లోబడు, లేక దేవుడు నన్ను పంపించాడు, నా మాట విను, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను లెక్కించొద్దు, అలా వింటేనే నువ్వు బాగుపడతావు, లేకపోతే సమస్యలు చిక్కుపోతావు అన్నట్లుగా దేవుడు యోవాబు ద్వారా దావీదుతో మాట్లాడాడు. కానీ దావీదు యోవాబు మాట వినలా, అనగా యోవాబులో నుండి పలికిన దేవుని మాట వినకుండా దేవుని మాటకి తిరస్కరిస్తూ ప్రభువుని ప్రియులారా అలా ఇశ్రాయేలు ప్రజలను లెక్కించడం అన్న పాపాన్ని చేశాడు. అందుకే సమస్యలు ఇరుక్కుపోయాడు. ప్రభువుని ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, ఏమండి నాలో ఏ పాపము లేదు, నేను పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు పవిత్రంగా నిష్టగా బ్రతుకుతున్నా, అయినా నాకెందుకు సమస్యలు, అయినా నాకెందుకు ఇరుకు వంటి పరిస్థితులు అనుకుంటున్నావు? అయితే నీతో నా యేసే అంటున్నా, పాపము లేకపోవచ్చేమో, కానీ రెండవ లోపం నీలో ఉన్నది. ఆ రెండవ లోపం ఏమిటో తెలుసా? నీవు కూడా మాట వినే అనుభవంలో వెనకబడతా ఉన్నావు. అనగా దాని సారాంశము, నీవు ఎవరి మాట వినాలి? నీ బాగు కోరి చెప్తా ఉన్నా నీ తల్లిదండ్రుల మాట వినాలి, లేక నీ బాగు కోరి చెప్తా ఉన్నా నీ భార్య లేక భర్త మాట వినాలి, లేక నీ బాగు కోరి నీ క్షేమాన్ని కోరి చెప్తా ఉన్నా నీ ఫ్రెండ్స్ లేక పెద్దల మాట వినాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ మేలు కోరి నీ క్షేమాన్ని కోరి తెలియజేస్తా ఉన్నా మాట్లాడుతూ ఉన్న దేవుని మాట వినాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రోజున ప్రతి మనిషి ఎట్లా ఉన్నాడో తెలుసా? బోడి సలహా నీ మాట నేను వినేదేంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అన్నట్లుగా నేటి కాలంలో యవ్వనులండి ప్రతి వారు కూడా ఆడు తల్లిదండ్రుల మాట వినకుండా ఇటు మేలుకొని చెబుతా ఉన్న పెద్దల మాట, అన్నిటికంటే ముఖ్యంగా దైవజనుడు లేక దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి రకరకాల సమస్యలు ఇరుక్కుపోతా ఉన్నా. ఉదాహరణ ప్రభువుని ప్రియులారా, నేను ఇంజనీరింగ్ చదివే కాలంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. ఒక సహోదరి ఉన్నది, చక్కగా చదువుకునే ఆమె, కానీ ఎలా పడిపోయిందో ఒక వ్యక్తితో, ఒక కుర్రోడితో లవ్ లో పడిపోయింది. అలా లవ్ ఎఫ్ఐఆర్ ఉన్న ఆమెకు తల్లిదండ్రులు చెప్పారు, అమ్మా ఇది నీకు క్షేమం కాదు, నువ్వు చక్కగా చదువుకోవాలి, కానీ నువ్వు ఇలా పనికిమాల పని చేయటం అది నీ భవిష్యత్తుగా దెబ్బ, నా మాట విను, నువ్వు చక్కగా చదువుకో, కుర్రను వదిలిపెట్టానన్నా తల్లిదండ్రుల మాట కానీ ఆమె బాగు కోరి చెప్పిన ఎవ్వరి మాట వినకుండా నేను అతన్నే ప్రేమిస్తాను లేక అతన్నే పెళ్లి చేసుకుంటాను అన్నట్లుగా ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. చివరికి అతడు నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నట్లుగానే పెళ్లికి ముందుగానే శరీరాన్ని పంచుకున్నాడు, లేక శరీరాన్ని ఆమె అతనికి అప్పగించేసింది. చివరికి ఫైనల్ గా తేలింది ఏంటో తెలుసా? ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తేలిందో వెంటనే ఆమె అవమాన భారముతో ఆ ప్రియుడి దగ్గరికి వెళ్ళి పరుగున ఇంత దాకా వచ్చాం, కానీ ఇంకా నువ్వు పెళ్లి విషయంలో వెనకంజ వేస్తున్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావో లేదా
అన్నట్లుగా ఆమె ప్రభునందు ప్రియులారా అతను నిలదీస్తే అతడు ఏమన్నాడు తెలుసా, నేను మ్యారేజ్ చేసుకుంటా రా అన్నట్లుగా విజయవాడ నుండి వైజాగ్ తీసుకుని వెళ్ళా, ఒక రూమ్ లో పెట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే పెళ్లి ఏర్పాట్లు చేసి వస్తానన్నాడు. కానీ వెళ్ళిన వాడు 2 రోజులైనా తిరిగి రాలా. దాంతో ఆ రూమ్ ఓనర్స్ వచ్చేసి అడుగుతున్నారు, అమ్మ ఎవరు ఏమిటి పరిస్థితి అని అంటే ఆమె జరిగిందంతా చెబితే అప్పుడు ఆ ఓనర్స్ ఏమంటున్నారు తెలుసా, ఇంకెందుకమ్మ ఎదురు చూస్తావు, పోయిన వాడు ఇంకా తిరిగి రాడు అనగా అతడు చేతులను మోసపోయావు అని అన్నా. గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా, ఆమె ఆలోచనలో పడింది, అయ్యో మొదట్లోనే నాకు బాగు కోరి నా తల్లిదండ్రులు చెప్పా, విని ఉంటే ఎంత బాగుండేది, మొదట్లోనే నా బాగు కోరి పెద్దవాళ్ళు చెప్పా, నేను విని ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు నేను వాళ్ళ మాట వెనుకపోవటాన్ని బట్టి అటు సొసైటీలో నా తల్లిదండ్రులు తలెత్తుకోలేకపోతున్నా, ఇటు చూస్తే నమ్మిన వాడు నన్ను మోసం చేశాడు, ఇటు చూస్తుంటే ఒక పక్కన నా కడుపులో ఒక జీవం పెరుగుతా ఉన్నది. ఏంటి సమస్యల వలయం? ఇక అవమాన భారంతో కృంగిపోయి తలెత్తుకోలేక ఆమె వెళ్ళిపోతాను అని చెప్పింది. కానీ చివరికి తేలింది ఏంటో తెలుసా, ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పుట్టింటికి వెళ్ళా ఈ లోకాన్ని వదిలిపెట్టి సూసైడ్ చేసి చచ్చిపోయింది. ప్రియులారా, కారణం ఏమిటి? మధ్యలోనే ఆమె జీవితం అంతమైపోవటానికి కారణం ఏమిటి? ఆమె సమస్యలకు కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మాట వినకపోవటమే. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎలా ఉంటున్నది? నీవు కూడా నీ వయసుకు తగినట్టుగా నువ్వు చేసే ప్రతి పనికి కొంతమంది సలహాలు ఇస్తా ఉన్నా, నాయనా నువ్వు ఇలా చేస్తే బాగుంటది, నువ్వు అలా ఉంటే బాగుంటది. నీ మేలు కోరి నీ తల్లిదండ్రులు లేక నీకు తెలియజేస్తా ఉన్న పెద్దల సలహాలను, లేక నీ మేలు కోరి చెప్తా ఉన్న దైవజనుడి ఆలోచనను, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? అందుకే ఆకాశం ఉందన్న దేవుడు జ్ఞానైన సొలొమోను ద్వారా సామెతల గ్రంథం 1:8 అంటున్నాడు, ఏమన్నా తెలుసా, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశాన్ని విను, నా కుమారుడా నీ తల్లి బోధను తృణీకరించొద్దు అని అంటున్నా. ఎందుకన్నా తెలుసా, మాట వింటే అక్కడ ఆశీర్వాదం ఉన్నది. చరిత్రలో మాట వినకుండా అనగా గమనించండి, ఇటు పెద్దల మాట లేక దైవజనుడి మాట లేక దేవుని మాట వినకుండా భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకున్న వారు చరిత్రలో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మాట వినకుండా వెనక్కి తిరిగి చూచిన లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది. మాట వినకుండా కాని దానిని ఆశించి దొంగతనం చేసి ఇంటిలో దాచిన ఆకాను ఆకురులోయలో మరణించవలసి వచ్చింది. మాట వినకుండా అమాలేకులు తీసుకుని వచ్చిన దాచిన సౌలు రాజ్యభ్రష్టుడు అయిపోవలసి వచ్చింది. దేవుని మాట దైవజనుడి మాట పెద్దల మాట వినకుండా ప్రభునందు ప్రియులారా ఇలా తిరుగుబాటు చేసిన ఎందరో భక్తి పరులు చివరిగా యోనా వంటి వాడు కూడా సముద్రంలో పారవేయబడవలసిన నష్టానికి గురయ్యారు. ఎందుకని వీళ్ళు బ్రతుకులు అట్లయిపోయినాయి? లోపం ఒకటే, వాళ్ళు వినవలసిన దేవుని మాట లేక దైవజనుడి మాట, అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పెద్దల మాట వినకుండా తిరుగుబాటు చేయటం వల్ల ఇలా నష్టానికి గురైపోతున్నా. మరి ఈ వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో తిరుగుబాటు తత్వం ఉన్నదా లేక మాట వినే అనుభవంలో ఉన్నావా? నిజంగా దేవుని మాట ఎంత గొప్పదో తెలుసా, లేక వాక్యమే ఎంత శ్రేష్టమైనదో తెలుసా? దేవుని మాట యొక్క శక్తి అది మనల్ని బాగు చేసే శక్తి, మనల్ని పాడు చేసే శక్తి కాదు. దాని దేవుని మాట మన క్షేమాన్ని ఇచ్చేది. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా నా దేవుడు ఇర్మియా 7:23 ఏమన్నా తెలుసా, నా జనమా మీరు నా మాట వింటే నేను మీకు దేవునిగా ఉంటా, మీరు నాకు ప్రజలై ఉంటా. నా జనమా మీరు నా మాట వింటే నేను మీకు క్షేమాన్ని ఇస్తా. అంటే ఆ ఇర్మియా గ్రంథం 7:23 దేవుడు ఆయన మాట వింటే లేక పెద్దల మాట వింటే వచ్చే 2 ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు. ఒకటి, ఆయన మనకు దేవుడిగా ఉంటాడు, మనం ఆయనకు ప్రజలుగా. అంటే దాని సారాంశము, దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు, మనం ఆయనకు పిల్లలుగా ఉంటాం. ఆ తండ్రికి మనం పిల్లలుగా వచ్చి మనం ఏది కావాలన్నా ఆయన అది మన అవసరాలను తీరుస్తూ ఉంటాడు. రెండవదిగా మనకు క్షేమాన్ని ఇస్తానంటున్నా. ఇది మనం సొంతం చేసుకోవాలి అంటే ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి. కనుక ఇప్పుడైనా ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్న తిరుగుబాటు తత్వాన్ని తొలగించుకొని దేవుని మాటకు లోబడతావా? ఇకపోతే చివరిగా పిల్లరా, ఒక మనిషి ఇరుకు వంటి పరిస్థితుల్లో వెళ్ళటానికి చివరి కారణం ఏమిటి? ఇప్పుడు వరకు ఉన్న వాక్యాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు, ఏమండి నాలో పాపము లేదు, నాలో తిరుగుబాటు తత్వము లేదు, పవిత్రంగానే ఉంటున్నా, అందరి మాట చెప్పినట్లే వింటున్నా, అయినా ఎందుకని సమస్యల వలయంలో ఉన్నా, అయినా ఎందుకని శ్రమల వలయంలో ఉన్నా, అయినా ఎందుకని ఇరుకు వంటి పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటున్నావు. అయితే అటువంటి అనుభవంలో నీతో నా యేసు చెబుతా ఉన్నా, 3వ కారణం నువ్వు జాగ్రత్త వినాలి. ఆ 3వ కారణం ఏంటో తెలుసా? అది దైవ చిత్తం. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం నువ్వు సమస్యలో ఉండటం, నువ్వు దేవుని చిత్తం నువ్వు ఇరుకు వంటి అనుభవం ఉండటం. ఉదాహరణ చెప్పాలి అనంటే నిర్గమాకాండం 14:3-4 ప్రకారంగా ఐగుప్తుల నుండి విడుదలై కానానుకు బయలుదేరిన ఇశ్రాయేలు అలాగా నడుచుకుంటూ ఎర్ర సముద్రం దాకా వచ్చారు. కానీ అక్కడ వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రం, పోనీ వెనక్కి తిరిగి ఇంకో దారిని చూసుకుందామనంటే ఫరో సైన్యం తరుముకుంటా వస్తా ఉన్నది.
అటువంటి ముందును వెనక గొయ్యి అన్నట్ల పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ఆకాశం ముందున్న దేవునికి మొరపెడుతున్నా, దేవా ఎందుకు మమ్మల్ని విడిపించావు? ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనక వద్దామంటే ఫరో సైన్యం. అంటే ఇప్పుడు మేము మిక్కిలి ఇరుకులో ఉన్నాం, ఏంటి మా ఈ పరిస్థితి అనేసి ఆకాశం ముందున్న దేవునికి మొరపెట్టా. అలా మొరపెడతా ఉంటే తరుముకుంటూ వస్తున్న ఫరో కూడా అంటున్నా, వీళ్ళు మనకు చేతి నిండా చిక్కారా అన్నట్లుగా శత్రువు సైన్యం అలాగే వెనకమాల అరుచుకుంటూ వస్తా ఉన్నా. అయితే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో ఆకాశం ముందున్న దేవుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా, మీరు అక్కడ చిక్కుల్లో ఉండటం అది నా చిత్తం. ఎందుకయ్యా మమ్మల్ని చిక్కుల్లో ఉంచావు? మూడు కారణాలను బట్టి. మొదటి కారణం ఏంటో తెలుసా? ఆ అనుభవంలో నీ ద్వారా నేను మహిమ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభవంలో నీవు విశ్వాసంలో ఎదగాలి. చివరిగా అనుభవంలో ఉన్న నీవు ద్వారా శత్రువులకి దేవుని శక్తి ఏంటో అర్థం అవ్వాలి. అంటే మూడు రీజన్లను బట్టి దేవుడు మనల్ని ఇరుకు వంటి అనుభవం ఉంచుతున్నా. మొదటి రీజన్ ఏంటో తెలుసా? ఆయనకు మహిమ రావటం కోసమే. రెండో రీజన్ ఏంటో తెలుసా? మనలో విశ్వాసం పెరగటం కోసమే. మూడో రీజన్ ఏంటో తెలుసా? శత్రువుకి దేవుని శక్తి ఏంటో అర్థం అవటం కోసం. అక్కడ నా దేవుడు అదే ఇశ్రాయేలు ప్రజలతో అన్న ఆ మాట విని ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా ఆ ఇరుకు వంటి అనుభవం ఉన్నారు. నిశ్చయంగా దేవుడు తన ప్రతాపాన్ని చూపించి వారి ఎడల విజయకరంగా, వారిని విడుదలకరంగా, అన్నిటికంటే ముఖ్యంగా జయబేరి మోగిస్తూ ఎర్ర సముద్రాన్ని దాటించా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు కృంగిపోవద్దు. ఏంటి ఇరుకు కారణమో? ఒకవేళ పాపము లేక తిరుగుబాటు తత్వం అన్న లోపాలుంటే సరి చేసుకో. ఒకవేళ ఏ లోపాలు లేవు, ఆయన ఎందుకని ఈ పరిస్థితి అనుకుంటున్నావేమో, అయితే నువ్వు మౌనంగా సహించు. ఆ ఇరుకులో ఉన్న నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని, నీ విశ్వాసాన్ని పెంచాలని, అంత మాత్రమే కాకుండా శత్రువుకి అవమానము సిగ్గు కలిగి చేయాలని ఆయన నీకు పరిస్థితిని అనుమతిస్తా ఉన్నా. కనుక ఇప్పుడైనా నువ్వు సహనముతో ఉంటావా? అయితే నీకు ఒక అనుమానం వస్తుంది, ఎంతకాలం అండి? ఇప్పటికే సంవత్సరం నుండి అనుభవిస్తున్న ఈ సమస్యలు ఎంతకాలం అండి? ఈ రోజు విడుదల అనుకుంటున్నా, కానీ దినాలు గడుస్తున్నాయి కానీ విడుదల కనబడతలా. ఏంటి ఈ పరిస్థితి అనుకుంటున్నావేమో. అయితే నా యేసయ్య మనల్ని విడిపించడానికి ఒక టయాన్ని లేక ఒక సమయాన్ని ఆయన నిర్దేశించారు. ఉదాహరణ చెప్పాలి అని అంటే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 11-12 వచనాల్లో కీర్తనాకారుడు ఇలా మాట్లాడుతున్నా, దేవా నీవు మమ్ము బందీ గృహంలో ఉంచావు, మా నడుముల మీద గొప్ప భారాన్ని ఉంచావు, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసావు, మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడతా ఉన్నాం. ఇలా మా పరిస్థితి అంతా కూడా కారణంగా ఉన్నది. అయితే అటువంటి స్థితిలో ఉన్న వారు దేవుణ్ణి అడుగుతున్నా, ఎప్పుడు మాకు విడుదల, ఎప్పుడు మాకు విశ్రాంతి అని. అయితే ఆకాశం అందున దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను క్షణములోనే మిమ్మల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలా విడుదలైన మీకు నేను సమృద్ధినివ్వటానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు నమ్మారు, ఆ అనుభవంలో సహనముతో ఉన్నారు. అలా ఉన్న వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదే కీర్తనలో అంటున్నాడు, అయినను నీవు సమృద్ధి కలిగిన చోటికి మమ్మల్ని రప్పించావు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ రోజున నువ్వు ఓర్పుతో ఆ అనుభవం ఉండగలిగితే నిశ్చయంగా దేవుడు నిన్ను కూడా సమృద్ధికరమైన అనుభవంలోనికి, విడుదలకరమైన అనుభవంలోనికి, నెమ్మదికరమైన అనుభవంలోకి నడిపించబోతున్నా. కనుక ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న సహోదరుడా, ఇరుకుకి కారణము మన పాపమే, ఇరుకుకి కారణము మన మాట వినకుండా తిరుగుబాటు చేసే స్వభావమే. ఈ రెండు లోపాలు సరి చేసుకుందాం. ఒకవేళ మంచి స్వభావంతోనే ఉన్న ఎందుకు ఇరుకు వస్తుంది అనుకుంటే అది ఒకవేళ దైవ చిత్తమే. ఓర్పుతో ఉందాం. అలా ఎప్పుడైతే మన లోపాలు సరి చేసుకుని ఓర్పుతో ఉండగలుగుతామో నిశ్చయంగా నా యేసయ్య ఆ కాలంలో దావీదు మహారాజుని మిక్కిలి ఇరుకులో నుండి విడిపించిన దేవుడు నిన్ను కూడా నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్యల నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన లోపాలు సరి చేసుకుందాం. దేవుని మాట వింటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన చిత్తంలో మనం నడుస్తూ దేవుడిచ్చే విడుదల లేక విశాలత లేక దైవాశీర్వాదంలోని కడుగు పెడదాం. దేవుడట్టి కృప ఈ వాక్యం ఉన్న మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం నాయనా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీ అపరంజి పాదములకు వేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దయగల తండ్రి, ఇటువంటి దేవుడు కార్యక్రమంలో నాయనా నీ బిడ్డ నాయన వారి పరిచయలో నిలుచున్న బిడ్డలందరి హృదయాల్లో నీ వాక్యం ఫలించినట్లు అనేక మంది రక్షణ పొందులాగున మీరు ప్రభుత్వం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నిలువని దేవుడి కార్యక్రమాన్ని మీరు బాగా ఆశీర్వదించి కార్యక్రమాన్ని మీరు కొనసాగించి అనేక ఆత్మలకు మేలున్నట్లుగా ప్రభుత్వం మరి చేస్తున్నాము అడుగుతున్నాను పలుకుతుంది. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరుకును, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆసక్తితో వాక్యం విన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మీరు పొందిన మేలులు, ఆశీర్వాదాలు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ ఆర్థిక సహాయ సహకారాలు మాకు తప్పక అందించండి. మా అడ్రస్ పాస్టర్ కె సమూయేలు, షాలేము ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 4-1
139 పెదబావినేని వారి బజార్, పెనమలూరు, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9885656593. మరి యొక్క నెంబర్ 9347503704. మా ఇమెయిల్ అడ్రస్ abhishekam4jesus@gmail.com. దేవుని కృప మీకు తోడై